మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒకరింటికి, ఒక భక్తులు వాళ్ళ ఇంటికి సత్సంగానికి వెళ్ళామని. అప్పుడు వారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఒక హాల్ లోపలికి వెళ్ళే ప్రదేశం, ఎక్కడైతే డైనింగ్ టేబుల్, హాల్, ఇంకా పూజా మందిరం ఉండే ప్రదేశం బయట ఒక బుట్టలాగా ఉందన్నమాట. మేము అడిగాం, ఏంటమ్మా ఈ బుట్ట అని అంటే, ఇది ఫోన్ స్టాండ్ ప్రభుజీ అని. ఫోన్ స్టాండ్ ఏంటమ్మా, చెప్పుల స్టాండ్ విన్నాం కానీ అని అంటే, ఏం లేదు ప్రభుజీ, ఎలా అయితే ఇంటి బయట చెప్పులు వదిలేసి ఇంట్లోకి వస్తారో అలానే మా ఇంట్లో ఒక నియమం ఉన్నది. ఎవరైతే ప్రసాదం తినడానికి డైనింగ్ హాల్ దగ్గరికి రావాలో, ఆరాధన చేయడానికి భగవంతుడి యొక్క పూజా మందిరానికి వెళ్ళాలో, ఎవరైతే అందరూ కూర్చొని మాట్లాడడానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఎక్కడైతే హాల్లో కూర్చుంటారో, ఈ 3 ప్రదేశాలకి ఫోన్ నాట్ అలౌడ్. ఎలా అయితే చెప్పులు స్టాండ్లో పెట్టి లోపలికి వస్తారో అలానే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫోన్ తీసి ఆ స్టాండ్లో పెట్టి మాత్రమే ఇక్కడికి వస్తారు ప్రభుజీ అన్నారు. ఎంత మంచి విషయం చూడండి. Download ShareChat.